హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్, సిహెచ్ఓ. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మనం సాధారణంగా గ్రూపుల్లో ఇమేజెస్ షేర్ చేయడం, మదర్ గురించి గొప్పగా చెప్పడం, లేదంటే డాటర్ గురించి గొప్పగా చెప్పడం, లేదంటే ఇట్లా మనం జనరల్గా చేస్తుంటాం. కానీ ఒక ఆవిడ ఈరోజు హిందూ పేపర్లో పడిన ఎడిటోరియల్ కాలంలో ఒక ఆమె అంటే ఆమె పేరు వచ్చేసి అశ్వతి చంద్రగిరి. అంటే ఈమె రీసెర్చ్ స్కాలర్ అట్ బిట్స్ పిలాని, రాజస్థాన్లో అనమాట. ఈమె చెప్పే ప్రకారం ఏంటంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్సేఫ్ కంట్రీస్ ఫర్ ఉమెన్. అంటే ఇండియాలో ఉమెన్కి సేఫ్టీ అంత పెద్దగా లేదు అని చెప్తుంది రీసెర్చ్ ప్రకారం. అదేవిధంగా పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023 ప్రకారం వచ్చేసి ఇండియా వచ్చేసి 128th ర్యాంక్ వచ్చిందంట అమాంగ్ 177 కంట్రీస్కి గాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియా ఏ విధంగా ఉందో. అదేవిధంగా అకార్డింగ్ టు NFHS అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-2016 ప్రకారం వచ్చేసి 54% ఇండియన్ ఉమెన్ మాత్రమే ఫ్రీడమ్ టు విజిట్ మార్కెట్స్ అంట ఒంటరిగా. అదేవిధంగా 50% ఓన్లీ ఇండిపెండెంట్గా హెల్త్ కేర్కి యాక్సెస్గా వెళ్తున్నారంట. అదేవిధంగా 48% మంది ఇండివిజువల్గా ట్రావెల్ చేయగలుగుతున్నారంట. సో ఈమె చెప్పేదాన్ని బట్టి ఏముందంటే మన ఇండియాలో పబ్లిక్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్స్ తీసుకోవచ్చు, థియేటర్స్ తీసుకోవచ్చు, కేఫ్స్ తీసుకోవచ్చు, ఉమెన్ ఆన్ ఫుట్పాత్స్ తీసుకోవచ్చు, బస్ స్టేషన్స్ అండ్ నేరో స్ట్రీట్స్, ఇవన్నీ ఈ రకరకాల అంటే జనసంచారం ఎక్కడైతే తిరుగుతుందో అక్కడంతా తీసుకొని అక్కడ ఉమెన్కి సరైన వర్క్ ఏరియాలో కావచ్చు ఉమెన్కి సేఫ్గా లేదు అని ఈమె చెప్పుకొస్తుంది. సో ఈ ఉమెన్కి సేఫ్గా లేకపోవడానికి కారణాలు ఏంటి, దానికి ఏ విధంగా మనం పాలసీస్ చేంజ్ చేసుకోవాలి అని ఆమె ఏం చెప్తుందంటే గవర్నమెంట్కి కానీ NGOs ఆర్గనైజేషన్స్కి కానీ పబ్లిక్ స్పేస్ ప్లానింగ్ అనేది దాంట్లో డిజైన్ కానీ మారాలి. అంటే ఈ పబ్లిక్ అంటే ఉమెన్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఆ ఉమెన్కి సేఫ్టీకి తగ్గట్టు పాలసీస్ తీసుకొని రావాలి అని ఆమె చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ యాక్సెసిబుల్ పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్టలేషన్ ఆఫ్ పబ్లిక్ ఫర్నిచర్స్ కావచ్చు. సో అంటే ఇప్పుడు బస్ స్టేషన్స్ కానీ మాల్స్ కానీ ఇక్కడ ఒక కూర్చోడానికి ఒక సేఫ్టీగా ఒక బెంచెస్ కావచ్చు, ఇలాంటివి అనమాట. అదేవిధంగా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ కానీ ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చే విధంగా తీసుకురావాలని ఈమె చెప్తుంది. సో ఇదన్నమాట ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అంటే మన ఇండియాలో ఎంత సేఫ్గా ఉందో తెలుసుకొని దానికి మనం ఏమన్నా 0.1% ఏమన్నా చేయగలమా అనేది ఇది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.